23వ అధ్యాయం 33-34 వచనాలు. వారు కపాలమునబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువలో యేసు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం యేసు క్రీస్తు శిలువ మీద ఉండి పలికిన ఈ మొదటి మాట. ఏమని పలికాడు అంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రభు శిలువలో పలికిన ఈ మొదటి మాటను ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ మాట పలకమునకు యేసుక్రీస్తు వారిని ఆయనను ఎంతో అపహసించారు, దూషించారు, ఉమ్మివేశారు, గుద్దారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళకీళ్ళు పెట్టారు. తర్వాత శిలువ వేసినారు. శిలువ వేసిన తర్వాత చేతుల్లో శీలలు, కాళ్ళు మీకు ప్రకరణ బలేపోడు, ఇవన్నీ కూడా ప్రభు తన శిలువ మరణం అప్పగించిన తర్వాత తన నోరు కూడా ఏమాత్రము తెలిసిన వాడు కాదు. అపహరించిన తర్వాత గుద్దిన, హీనం చేసిన, భూమి వేసిన, కొరడాతో కొట్టిన, శిలువ మీద చేతులు రాసి శీలలు కొట్టిన, కాళ్ళలో నీకు కొట్టిన, ప్రకరణ బల్లెపోటు పొడిచిన ఏమాత్రం కూడా శిలువలో ఆయన మూడు తెరవలేదు. ఇప్పుడు శిలువలో భూమికి ఆకాశానికి మధ్యాహ్న ప్రభు వేలాడుతూ ఉన్నాడు. వేలాడుతూ పలికిన మాట ఈ మాట, మొదటి మాట ఏమన్నాడు? తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ప్రభు ఈ మాట పలికాడు శిలువలో. అంత మాత్రం కాకుండా శిలువ వేసినప్పుడు ఆయనకు ఎన్ని గంటల సమయంలో శిలువ వేశారు, ఎన్ని గంటలకు శిలువ వేశారు ప్రభువును? అయ్యా, ఉదయం 9 గంటలకే శిలువ వేశారు. శిలువ వేసిన తర్వాత భూమికి ఆకాశానికి మధ్యన ప్రభు వేలాడుతున్నాడు. వేలాడుతూ ఈ మాట పలికాడు, తండ్రి వీరు ఏం చేసినారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని ప్రభు. ఆయన ఎంత దీన మనసులో చూడండి. ఆయన ఆలోచిస్తే దాదాపుగా ఆయన ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు శిలువ మీద 6 గంటలు ఉన్నాడు. 6 గంటలు ఉండి శిలువ మీద 7 మాటలు పలికారు. నేను నాతో కూడా పరదేశంలో ఉండవని 2వ మాట చెప్పాడు ప్రభు దొంగల గురించి. 3వ మాట పలికాడు, అమ్మా ఇదిగో, అమ్మా ఇదిగో నీ కుమారుడు. 4వ మాట పలికాడు, ఏవి ఏవి సమర్థ అని పలికాడు ప్రభు. ఈ విధంగా శిలువ మీద ఉండి 7 మాటలు పలికి చివరికి తండ్రికి ఆత్మను అప్పగించి శిలువలో తన ప్రాణమును మనందరి కొరకు అర్పించాలి. ప్రభువును గురించి మనము ఎంతైనా వర్ణించినా మనము చాలా. నీవు చేసిన పాపముల కొరకు, నేను చేసిన పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు యేసుక్రీస్తు వారు. ఆయన ఏ నేరము చేయను, ఏ దోషము ఎరగను. 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు యేసుక్రీస్తు
నా కొరకు ఇప్పుడు భూమికి మధ్యాహ్న ఆకాశానికి మధ్యాహ్న వేలాడుతూ శిలువలో పలికాడు, తండ్రి ఇదేం చేసినారో వీళ్ళు. ఆ మాట పలికిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళుతూ ఉంటే చివరికి ప్రభు నీ కొరకు నా కొరకు శిలువలో కేక వేసి ప్రాణం ఇచ్చాడు. ఆయన ఆ శిలువలను పొందకపోతే, ఆయన కఠోరమైన శిక్ష పొందకపోతే, ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో రక్తము కార్చకపోతే మనకు ఏం లేదంట, రక్షణ లేదు, విమోచన లేదు. మన పాపానికి మనం శిక్ష అనుభవించవలసి వచ్చింది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన అందరి కొరకు, నీ కొరకు నా కొరకు, మన అందరి కొరకు శిలువలో ఆయన వేలాడుతూ కలిగిన మాటలు ఆరాధనలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి చెప్పాడు. ఆరాధన ఎందుకు మనం ఆరాధన చేయాలి అని మనం ఆలోచిస్తే ఆయన శిలువ మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మనందరి కొరకు, మన పాపముల కొరకు ఆయన శిలువలో బలైపోయాడు. ఆయన ఏ నేరమును వెళ్ళేవాడు, ఏ పాపములు పేరు పత్రికలు రాయబడింది, ఆయన నోట ఏ కప్పడము లేదు. అయినా మనందరి కొరకు, మనం చేసిన అతిక్రమల కొరకు, మన దోషముల కొరకు శిలువలో వేలాడుతూ 6 గంటలు పలికాడండి ప్రభు. ఆ మరణం పొందకపోతే మనకు విమోచన లేదు అని వాక్యం తెలియజేస్తుంది. మరణం పొందాడు ఎవరి కొరకు అంటే నీ కొరకు, నా కొరకు, అందరి కొరకే. ఆయన పరలోకముకొని భూలోకానికి రాకపోతే కూడా మనం రక్షించేవాడు లేనండి. ఆయనే మన కొరకు. ఆయన ఎటువంటి వాడు అని మనం ఆలోచిస్తే అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు, నిత్యము జ్ఞానహృదయంతో పొగడబడే దేవుడు. అంత మాత్రం కాకుండా పరిశుద్ధుడిని జ్ఞానహృదయంతో పొగడబడుతున్న ఆ దేవుడు ఆ ఉన్నత స్థలాన్ని విడిచిపెట్టి మనందరి వరకు ఆ పరలోకం వదులుకొని, ఆ వైభవమును వదులుకొని, నిత్య ఉత్సవాన్ని వదులుకొని మనందరి కొరకు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి 33 సంవత్సరములు ఈ లోకంలో జీవించి ఏం చేశాడంటే గుడ్డి వారికి చూపించినవాడు ఆయన. అంత మాత్రంగా కూడా గుడ్డి వారికి కాలు ఇచ్చినవాడు. ఎటువంటి వ్యాధి ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా వారిని స్వస్థపరిచాడు ప్రభు. చనిపోయిన లాజరును సజీవులుగా చేసిన యేసుక్రీస్తు వాడు. మనం కూడా చనిపోయిన వాడమే, బతికున్నామని అంతే కానీ పాపముల చేతును అపరాధం చేతులు సచ్చిన వారమే మనం ఉన్నాం. చనిపోయాం. మనం ఎట్లా చనిపోయామంటే ఎఫెసీ పత్రిక చెప్తుంది కదా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతును, మీ పాపముల చేతును మీరు చచ్చిన వారే ఉండగా అని వాక్యములు రాయాలి. మనం చచ్చిపోయాం. ఎట్లా చచ్చిపోయాము? పాపముని చచ్చిపోయాము. చచ్చిపోయిన మనకు జీవమయ్యేదిగా ప్రభు ఉన్నత స్థలాన్ని వదులుకొని భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను దయ్యాల మీద కొట్టాడు, అనేకులను పశువాయి వారికి కూడా బాగు చేశాడు, కుంటి వారిని నడిపించాడు. ఆయన ఇన్ని మేలు చేస్తూ కూడా ఆయన మీద పరిసయ్యులు, శాస్త్రులు కూడా పగబట్టి ఆయనను శిలువ మీద వేలాడేశారు, శిలువ కొట్టారు. పిల్లలా మనం గమనించినట్లయితే ఇవన్నీ శిలువను ఎందుకు పొందాడు ప్రభు అంటే ఆయన పొందకపోతే మనకు విమోచన లేదు, ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు. ఆయన ఎటువంటి వాడని మనకు వాక్యంలో రాయబడి ఉందంటే పరమగీతంలో రాయబడింది 5వ అధ్యాయం 10వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన 5వ అధ్యాయం 10వ వచనంలో
ధవలవరుడు, ఆయన రత్నవరుడు, 10,000 మంది పురుషులలో గుర్తింపదైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. అటువంటి యేసుక్రీస్తు వాడు సిలువలో ఏమైనాడంటే మనుషులు చుడువాడిపోయాడు. చెమట రక్తము అంతా కారుతుంది. మిట మధ్యాహ్నం వేళ ఎండలేలా ఎంత శ్రమ అనుభవించాలంటే మనం జ్ఞాపకం చేసుకుంటే మనం వర్ణించలేము కూడా మన ప్రభువు పొందిన ఆ శ్రమ. ఇవన్నీ కూడా ఎవరు పొందాలి అంటే నువ్వు నేను పొందాలి. మనకు రావాల్సిన ఆ శిక్షను తొలగించి ప్రభు మన శిక్షను తీసుకొని మన కొరకు సిలువలో తన రక్తాన్ని కార్చాడండి ప్రభు. ఆయన ఎటువంటి వాడని వాక్యంలో రాయబడింది. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేసుకోండి. పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన పత్రికల నుండి పేతురు రాసిన పత్రికలో ఇంకో మాట నేను జ్ఞాపకం చేసుకోండి. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 చూస్తారా? 2వ అధ్యాయము 21 చూస్తారా? కనపడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాము. 22 ఆయన పాపము చేయలేదు. ఇంకేం రాయబడిందంటే ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపడం కూడా పడబడలేదు. 3వది ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి ఏం చేశాడంటే తను తాను అప్పగించుకున్న ప్రభు. ఆయన అప్పగించకపోతే ఆయన ఆ శిలువ మరణం పొందకపోతే, ఆ కఠోరమైన బాధ పొందకపోతే, ఆయన మనకు ఆ శిలువ మరణం పొందకపోతే మనకు రక్షణ లేదు కదా. ధనవంతుడు ఏ విధంగా పాతాళంలో బాధపడుతున్నాడు, మనం కూడా పాతాళంలో బాధపడవలసి ఉండే. అబ్రాహాంతో అన్నాడు, ధనవంతుడు అన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకను నీళ్ళలో ముంచి నా నాలుగ తొలగకు లాజరు పంపము, నేను ఈ అగ్నిజాలలో ఈ ఆధారపడుతున్నాను, కేకలు వేసి చెప్పాడు. కేకలు వేస్తున్నాను. ధనవంతుడు ఏ విధంగా పాపంలో కేకలు వేసి ఉంటానో మనకు కూడా కేకలు వేసి ఉంటుంది మన పాపములు చేద్దాం. అటువంటి నిన్ను నన్ను మనందరి కొరకు ఆయన ఏం చేశాడంటే సిలువలో ఏకవేసి ప్రాణమును అర్పించాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు. ఆయన మరణాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే మనం చాలా, నాకు మాత్రం మీకేమో తెలియదు, మీ పేరు నాకు తెలియదు కానీ ఆయన మరణంలో కానీ జ్ఞాపకం చేసుకుంటే అది దుఃఖం వస్తుంది. ప్రభువా, నా కొరకే కదా ప్రభువా నువ్వు ఆ శిలువలో పొందావు, నా కొరకే కదా ప్రభువా నీ తలపైన ముళ్ళ కిరీటం, నా కొరకే కదా ప్రభువా, నా కొరకే కదా ముఖం మీద నువ్వు వేయించుకున్నావు, నా కొరకే కదా గుర్రాలు దెబ్బలు తిన్నావు, నా కొరకే సినిమా మోసు ఎరుసలేము వీధిలో విడబడ్డావు, నా కొరకే ప్రభువా నీవు భూమికి ఆకాశానికి మధ్య నాకు వెళ్ళాడని నా చేతులకు బదులుగా నీ చేతులు జాపలిచి శిలువలో చేతులు దాచావు ప్రభువా. అంత మాత్రం కూడా కాళ్ళలో మేపు చివరికి ప్రక్కన బల్లెపోటు మనందరి కొరకు ఒక రక్తం పొట్టు కూడా ప్రభువు ఉంచుకోకుండా మనందరి కొరకు కాచి మనల్ని విమోచించాడు ప్రభు. ఆయన ప్రాణం అర్పించకపోతే, ఆయన అర్పించకపోతే, ఆ శిలువ మరణం పొందకపోతే మనకు విమోచన లేదని వాక్యంలో రాయబడింది. గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రికలో కూడా 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 1వ అధ్యాయం
ఎందుకు అప్పగించుకున్నాడో మనకు ఇక్కడ వాక్యంలో రాయబడింది. మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం. గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి. 4వ వచనంలో రాయబడినట్టుగా, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము, ప్రియులరా, మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించబడి చేసింది మనము పాపాలు, అనుభవించాల్సింది మనము. అయితే ప్రభు మన పాపములను ప్రస్తుతపు దుష్టకాలం నుండి మనం విమోచించవలనని, రక్షించవలనని ప్రభు మన పాపాల నిమిత్తము తను తానే అప్పగించుకున్నాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే, నా జరిగిన యేసును అంటే ప్రభు తప్పించుకోలేదండి. నేనే ఆయన అన్నాడు. చేతులు చాచాడు పట్టుకున్నాడు, ఈడ్చుకుపోయారు, చిత్తహింస చేశారు, బుద్ధాలు. నేను బుద్ధిన వారు ఎవరో ప్రవశించమన్నారు. గురుడారా, ఆయన ఎంత మౌనం వహించాడంటే అంత మౌనం వహించాడు. ముఖం మీద ఉమ్మి వేశారండి. ఆయన బుద్ధాలు అపహసించారు, దూషణలాడారు. తర్వాత ఎన్నో మనం ధ్యానం చేసుకుంటూ పోతే ఎన్నో శ్రమలు అనుభవించాడు. దీనికి కారణం ఎవరు అంటే నువ్వు, మనమేనండి. దీనికి కారణం పాపం చేయలేదు ఆయన. మన పాపము నిమిత్తము, మన దోషముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. తీర్పు పత్రిక ఇవ్వడం మాట నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు తీర్పు రాసిన పత్రికలో, తీర్పు రాసిన పత్రికలో ఇంక మాట రాయబడింది. జ్ఞాపకం చేసుకుంటుంది. తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుండి 2వ అధ్యాయం అనుకుంటాం. 2వ అధ్యాయం 14 చూస్తారా? 14 చూస్తారా? కనపడుతుంది. 2వ అధ్యాయం 14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియలతో సత్క్రియాసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అప్పగించుకొని తను తానే అక్కడే మాయపడింది. మన పాపల కొరకు ఇక్కడే మాయపడింది. ఇక్కడ నేను ఆలోచిస్తే మనను ఆయన కోసం తన సొత్తుగా చేసుకున్నాడు, మన కొరకు అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు అందరి కొరకు అప్పగించుకున్నాడు. కారణం ఏమిటంటే మనకు రక్షణ లేదు. ఆయన అప్పించుకోకపోతే ఆయన ఎటువంటి వాడు అని మనం ఆలోచిస్తే ఫిలిప్పీ పత్రిక రాయబడింది 2వ అధ్యాయము సందర్భం బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట నేను జ్ఞాపకం, ఆయన ఎటువంటి వాడు అని ఆలోచిస్తే 2వ అధ్యాయము 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడింది. జ్ఞాపకం చేసుకుంటాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని పోలికగా ఉన్నవాడు, దేవునితో సమానంగా ఉన్నవాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే యుక్తునిగా చేసుకుని దరిద్రుడైపోయాడు. ధనవంతుడు ఆయన, శ్రీమంతుడు ఆయన. మాడచేత భూమి ఆకాశం కలిగించిన వాడు దేవుడు సృష్టిస్తున్నాడు. పర్వతాలను సృష్టించిన, సముద్రాలను వేసినవాడు ఆయన మాడచేత. అటువంటి యేసుక్రీస్తున్నాడు. శ్రీమంతుడుగా ఉన్న యేసుక్రీస్తువాడు నీ పాపల కొరకు, నా పాపల కొరకు
తను తాను అప్పగించుకొని ఆ మరణం పొందాడు. ఇక్కడ ఏం కనపడుతుంది ఆలోచిస్తే చూడండి, 7వ వచనం కనపడుతుంది. 7వ వచనంలో 5:7 మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకోలేము. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధి చూపిన వాడై తను తాను ఏమైనాడంటే తను తాను తగ్గించుకుని. ఆయన ఎంత తగ్గించుకున్నాడో చూడండి. దేవాది దేవుడైన కూడా, సర్వశక్తిమంతుడైన కూడా ఆయన నీ కొరకు నా కొరకు తగ్గించుకొని పరలోకంలో ఉన్న ప్రభువు తగ్గించుకొని ఈ కూడా కలిగింది నీకు వచ్చి 33 సంవత్సరములు జీవించి ఇప్పుడు మనందరి కొరకు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు. ఎంత హింస పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ముఖం మీద విమి వేసినా, కొడాలు కొట్టినా, శిలువలు చేసి శిలువలు కొట్టినా, కాళ్ళు మీద దించిన, ప్రకటన పదేపూడు కొడిసిన కూడా ప్రభు ఏమని అన్నాడంటే, తండ్రి చెప్తారా, తండ్రి మీరు ఏ విషయంలో మీరు ఎదగరు అన్నాడండి. ఎంత ప్రేమలో దేవుడు. ఈ శిలమరణం ఎవరి కొరకంటే నీ కొరకు నా కొరకే. ఇది మనం పొందవలసి ఉంటుండగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం విమోచించడానికి, మన పాపములను క్షమించడానికి, మనం పాతాళంలో కేక వేసి ఉండగా అటువంటి దానిలో ప్రభు ఆయన శిలువలో కేక వేసి మనందరి కొరకు చనిపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ప్రేమ గల దేవుడు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక, పౌలు రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రికలో మాట మనము జ్ఞాపకం జరుగుతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. 5వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏదైనా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున యోగులకు చనిపోయాడంట. భక్తిహీనులకు మనమేనండి భక్తులకు చనిపోయాడు. ఇంకేం రాయబడింది అని ఆలోచిస్తే 8 కనపడతాము. 8లో కూడా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్టనగా మన ఇంకను ఆఫలమై ఉండాలి. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. భక్తిహీనుడుగా చనిపోయాడు. ఇంకేమైనా మన కొరకు మనం పాపమై ఉండగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు చనిపోయాడు. అదే అధ్యాయము 10 వచనం కూడా నేను జ్ఞాపకం చేస్తాను. 10 వచనం కూడా ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడును అని ఇక్కడ రాయబడి ఉంది. మరణం పొందినంతగా విధి చూపిన వాడే మరణం పొంది మన పాపముల వరకు బలి అయిపోయి రక్తాన్ని కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమందు ఈ కొరకు నా కొరకు మరణం జీవించి మృత్యుంజీవుడై పరలోకానికి ఆరోహణ చేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళేటప్పుడు చెప్పాడు, ఆయన నన్ను జ్ఞాపకము చేసుకో. నా మరణము జ్ఞాపకుడి. ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మన కొరకు చనిపోయాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మన కొరకు కొడాలను పొందినాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మనకు బదులుగా చేతులు శిలువలో చాచాడు. శిలువలో గుర్తించుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే కాలువ లేదు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రక్కన బల్లే పోటు. ఎందుకు ప్రభువు జ్ఞాపకం చేసుకోవాలంటే మనందరి పాపం కొరకు రక్తమంతా శిలువలో వేసి ప్రాణం అర్పించిన యేసు ప్రభు. ఇదంతా మీ ప్రభు చేశారు, నన్ను జ్ఞాపకం చేశారు అని ప్రభు వెళ్ళిపోయేటప్పుడు శిశువు మనం ఆరాధన జ్ఞాపకం చేశారు.
అదేవిధంగా మనం చెప్పుకుంటూ చాలా సమస్యలు ఉన్నాయి, కానీ మనము ఆరాధనలో మనం ముందుకు సాగాలని బట్టి ఎక్కువ ప్రార్థన చేయాలి. ఈ ఆరాధన కార్యక్రమంలో ఇంత 15 నిమిషాలు రూపాయలు చూపించారు. అందుబట్టి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి భూలోకానికి దిగి వచ్చి మన పాపం కొరకు ఆయన ఆశలోకి అప్పగించుకొని సమాధి చేయబడి తిరిగి ఉత్తీర్ణుడని పరలోకానికి ఆరోపణమై ఇప్పుడు మన కొరకు తండ్రి గుడి భాషను తండ్రి గుడి భాషను ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన మాట మేరకు ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎటువంటి వాడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా చెప్తారా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పిలాతు వారి కానీ అయ్యా ఈ రాత్రి ఆయన గురించి నేను బహు బాధపడిన ఆ నీతిమంతుల గురించి పోగొట్టయ్యానికి రాదు. ఆయన నీతిమంతులు పరిశుద్ధులు పాపంలో చేరగా ప్రత్యేకంగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ పాపము ఎరగనివాడు, ఏ నేరం చేయనివాడు, ఆయన కూడా ఏ కపడము లేదు. అయినా మనందరి కొరకు మన దోషముల కొరకు మన పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి ఉత్తీర్ణుడై పరలోకానికి ఆరాధనమై మన ప్రభు యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి పిలవాల్సిన మన కొరకు జ్ఞాపకం. బట్టి ఇప్పుడు మన పాపములు బలి చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన ముందుకు సాగు శ్రోతాలు తెలుసుకుంటూ మనం ముందుకు సాగు. దేవుని వాడు మన కొరకు